మీరు పద్ధతుందండి. నువ్వు నా సినిమా పేరు తెలియనప్పుడు నువ్వు ఇంటర్వ్యూ పెట్టొచ్చు. ఆడ సినిమా పేరు చెప్తే చూడాలనిపిస్తుంది. సినిమా అని చెప్తాను. నా సినిమా నా పైసలు నా ఇష్టం వచ్చిన పెట్టుకుంటా అని చెప్తున్నా. అది సమాధానం చెప్పినప్పుడు నోట బెల్లంగా పెట్టుకుంటాం. సాధన ఎక్కడంటే అక్కడ కలుసుకుంటున్నారు. మరి మేము కరెక్ట్ ప్లేస్ కి వెళ్ళినామా? అరటాకులో బోనం పెట్టి తమలపాకులో లేపే టైప్ సైపు అడ్డి గుడ్డి రావాలి, గోటీలు కొట్టుకోవాలి. అంతే మరి. అక్కడ వాడు హెల్మెట్ వాడితే చెతకు పిల్లకి బిడ్డ వస్తాడా? శుభం శుభం తెలియని ఆ పసి బిడ్డ వాల్యూ ఈ 10 రూపాయల హెల్మెట్ కంటే తక్కువనా? లవ్ అంటే బిజినెస్ అంటారా? హెల్మెట్ లేని లవ్ ప్రమాదకరం. ఇది మేము ఇచ్చే మెసేజ్. అర్థం కాలే. ఏ ప్రభు, అరే రామకృష్ణ జగన్నాథ్ ప్రేమ క్యా హువా? హెల్మెట్ల కోసమే సినిమాలు తీసినట్టు అంటే అది పిచ్చిన డాషో. అదే కాలేజ్ పిల్లలు ఎందుకు ఆగం చేస్తున్నారు? అమ్మాయి అబ్బాయి బొమ్మలు గీసి వాళ్ళ అవయవాలు గీసి సెక్సువల్ గా వాళ్ళ కోరికలు రేకెత్తించాలి. ఇప్పుడు ఇండస్ట్రీలో అందరు అట్లే ఉన్నారా? ఒక చిల్లరగాడు, చైన్ స్నాచర్, దొంగ. నువ్వు యాంకర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అదొక డౌట్ వస్తుంది. నీకు ఎవరుగా ఇచ్చింది ఇంత డ్యూటీ? కానీ ఇలాంటి వాళ్ళని దయచేసి దండం పెడతాను. హీరో పెట్టుకోకండి. కాదన్నా మీరు క్వశ్చన్స్ ఏం ప్రిపేర్ కాలే. ప్రిపేర్ కాకుండా ఏంటే ప్రిపేర్ కాకుండా ఫిగరింగ్ వచ్చావా? ఏం మాట్లాడుతున్నావు? నాటకాలు చేస్తున్నావా? శాతం కాకపోతే నువ్వు వెళ్ళిపో. అన్ని ఎట్లా పెట్టుకొని వచ్చినాం. పిల్లలు గిన్నెలు అందరు ఎట్లా పెట్టుకొని ఉన్న బంగారం గిన్నె అందరూ పెట్టుకో. నాకు అన్ని మున్ని మడలు వస్తున్నాయి కానీ అన్ని ఆపుకుంటే నేను బక్వాస్ షూటింగ్ లో కూడా గుద్దలు కట్టే పెట్టిండు. వాడెట్నే అన్నాడు, అమ్మాయిలో మారి అన్నాడు. యజ్ఞం లెక్క చేసాం రా. అరే మేము ఈ సినిమా యజ్ఞం లెక్క చేసాం, చిన్న కొడుకులకి పని చేసాం రా. నీకు చదవనికి రానప్పుడు నువ్వు సంగనానికి వచ్చావు. మరి ఈ సినిమా కోసం కష్టపడుతున్నావు. రేపు 10 కోట్లు వస్తున్నాను ఇస్తావా? స్టైల్ కోసం పెట్టాలి ఈ అద్దాలు. కళ్ళకి చెప్పండి. కొంచెం కామెడీగా ఉన్నారు దయచేసి. చాలా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు పాపం. అంత లోతు దిగింది ఇక్కడ. మనం 12 గుడ్లు పడ్డాయి. మొండోడు ఒక్కసారి మీరు ఫిక్స్ అయినాక మీ శివాలతో కూడా ఫైటింగ్ చేస్తారు. మనం చచ్చిపోతే మన శివాలతో కూడా ఫైటింగ్ చేస్తారు. మనం బొంద పెడదామంటే 4 రోజులు ఎవరు వీడియో ఫైటింగ్ సీన్ ఉందా అయిపోయినాక బొంద పెడదాం అంటాడు. కర్ణాటక కావచ్చు, బెంగళూరు కావచ్చు, అక్కడ నుంచి పట్టుకుని వచ్చిందండి. నీ చెవుల బెల్లంగడ పెట్టుకున్నావా? నీ చెవుల బెల్లంగడ పెట్టుకున్నావు అంటున్నావు. చెప్తున్నా చెప్తున్నా అర్థమైతే నా గాడిలోకి మాట్లాడుతూ మళ్ళీ 90% నా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అయ్యా అది కాదు, అవి 3 షూట్ చేసినాం కదా, ఇది పక్క పని కొట్టేసి వెళ్ళిపోయింది. అనవసరంగా 4-5 లక్షలు ఖర్చు పెట్టినాం కదా, మళ్ళీ రీషూట్ చేయాల్సి వచ్చింది. ఏజెంట్ గా చేసిన మోసాలు తేనె ఊసి కత్తి పెడుతుంది. ఇంకేదైతే ఒక పక్క నవ్వు వస్తుంది, ఒక పక్క ఏర్పు వస్తుంది. ఒకసారి నువ్వు తొక్కల సినిమా ఒకటి తొక్క తీస్తారు కదా సినిమాలు అన్నాడు. పిచ్చి కుక్కర్ కొట్టాడు కొడుతున్నావు. నువ్వు పిచ్చోళ్ళే అడుగుతున్నావు, అవారగాళ్ళే అడుగుతున్నావు, ఒక అవారగా కుందేలు గాళ్ళే అడుగుతున్నావు. నువ్వు నవ్వకు, అసహ్యంగా నువ్వు మాటలు చాలా రఫ్ మాట్లాడుతున్నానండి. నా వల్ల అవ్వదు. నాకు చిల్లరగాళ్ళే కొర కానీ నేను హీరో అని నీకు చెప్పినా, నువ్వు యాంకర్ వా? ఏం మాట్లాడుతున్నావు? 100 మంది మాట్లాడతారు, 1000 మంది కొవ్వొత్తులు పట్టుకొని ర్యాలీలు చేస్తారు, కోట్ల మంది ఉన్నారు వాళ్ళ గురించి మాట్లాడడానికి. ఒక మొగాడికి జరిగితే మాట్లాడే ధైర్యము దమ్ము ఏ ఒక్కరికి లేదు. ఇట్లాంటి ఆంటీలు అత్యాచారం చేస్తే ఏం కేసు ఉంది? ఆ దెబ్బలు తట్టుకోలేక చచ్చిపోన్నాడు. అమ్మాయికి పిల్లలు ఉన్నారంటే, మొగుడు భర్త ఉన్నాడంట. మరి బుడ్డానికి తల్లిదండ్రులు లేరా? వాళ్ళు మనుషులు గారా? ఇది ప్రాణం కాదు, అమ్మాయిది అయితే ప్రాణమా? ఇది ఏ న్యాయం అన్నా? ఈక్వాలిటీ అన్నప్పుడు న్యాయంలో కూడా ఈక్వాలిటీ పురుషుడికి ఉండొద్దా? బెల్లం బట్ట పెట్టేది నేను చెప్తున్నా. శివుని ముందు నంది లెక్క నేను వాడిని చెయ్యాలంటే నన్ను అన్నాలి ఫస్ట్. ప్రతి ఒక్కరు ఈ మధ్య సినిమాలు తీసుకుని ఒక కామన్ అయిపోయింది. తను సుధాకర్ మరి ఇప్పుడు తను హీరోగా నటిస్తున్నారట. నాకేనా అభ్యర్థి నిజంగా చెప్తున్నా కదా. కానీ ఒకసారి తన ఇంటర్వ్యూ తీసుకోవడానికి వచ్చినాం. నమస్తే భయ్య. చెప్పండి, అది మూవీ పేరేంది? మా సినిమా వచ్చేసి ఇచ్చట లవ్ అమ్మబడును కొనబడును సార్. ఇచ్చట లవ్ అమ్మబడును కొనబడును. ఇదేం పిక్చరా? ఇదేం సినిమా పేరు? ఇచ్చట లవ్ అమ్మబడును కొనబడును. ఎందుకంత ఇరిటేషన్ ఉన్నారు మీరు అసలు? అంటే సినిమా టైటిల్ ఏం దొరకలేదా మీకు? ఈ సినిమా టైటిల్కి ఏమైంది చెప్పండి. కొత్తగా పెడుతున్నారు ఇదే చేయడం. మీకు నచ్చిందా నచ్చలేదన్నా? మీరు డైరెక్టరేనా? అవును. సినిమా పేరు ఎందుకు దొరకలేదు అసలు? ఏమని పెట్టారు? వాటర్ బాటిల్ ఉంది ఇక్కడ, అమ్మబడును కొనబడును అంటే ఓకే. లవ్ అమ్మబడును కొనబడును అంటే ఇదేందా కొత్తగా? సమాజంలో అమ్మట్లేరా? సమాజంలో బిజినెస్ చేస్తలే.
ఈ లవ్ అంటే బిజినెస్ అంటారా మీ అభిప్రాయం? కారల్ మార్క్స్ తెలుసా మీకు? అవును. ఆయన ఏమన్నాడు? ప్రతి సంబంధం కూడా ఆర్థిక సంబంధమే అన్నాడు. విన్నారా మీరు ఇది? అవునవును. సరే అది కూడా అదే విధంగా ప్రేమ కూడా సంబంధమే కదా ఒకటి. అది కాదు భయ్య, ఒక విషయం అన్న ఒక్కటి మీకు క్వశ్చన్ అడుగుతాను. హీరో అంటే అందంగా క్యూట్ గా ఉండాలి. ఇదేంటంటే మనిషి అంటే చూడాలని ఉంటుంది. ఆయన ఎట్టుకెళ్ళింది అది హీరో హీరో అంటారు ఎవరన్నా? ఇది ఒకటి ఏంటంటే 4-5 ఇంటర్వ్యూలు చూసేసి చిల్లర క్వశ్చన్లు పట్టుకొచ్చి ఇలా మీద వేసేస్తే ఈ ఫేమ్ వస్తుంది అని చెప్పేసి ఇక ప్రతి ఒక్కరు అది నవ్వాలా ఏడవాలా అర్థమవుతుంది. సరే మీరే చెప్పండి. కొంచెం హీరో లాగా అనిపిస్తున్నారు. మీరు చెప్పండి కొంచెం. హీరో అంటే ఏందన్నా మీరు చెప్పండి. హీరో అంటే ఏంది? క్యూట్ గా ఉండాలి, అందంగా ఉండాలి, 6 అడుగుల ఇది ఉండాలి. ఇప్పుడు ఇండస్ట్రీలో అందరు అట్లే ఉన్నారా? అంటే హీరో మీరు చూడండి. మీరు చెప్పండి. ఇండస్ట్రీలో మొత్తం అందరు అట్లే ఉన్నారా? అలాగే ఉండాలి కదా. ఆయన హీరో లెక్క కనిపించారు. ఒక్క మొక్కలో మీరు చూడండి. ఒక్క 10% అన్న హీరో లెక్క ఉన్నారు. ఏం చేయడానికి ఏం సార్ అసలు మీరు ఏం డైరెక్టర్ చేస్తారు? మీరు ఎప్పుడు చేస్తున్నారు? కాదు ఏం తక్కువ అని చెప్పండి. మా హీరో ఎవరు దొరకలేదు కాబట్టి ఈయన పట్టుకున్నాడా? ఎందుకు దొరకరన్నా? టాలెంట్ ఉండాలి. హీరో అంటే టాలెంట్ ఉండాలి, ఈయన దగ్గర ఏముంది చెప్పండి. యాక్టింగ్ చేసి స్కిల్స్ ఉండాలి. అండ్ అక్కడ క్యారెక్టర్ ఏదో ఆ క్యారెక్టర్కి ఎవరు సెట్ అవుతారో వాళ్ళని తీసుకోవాలి. కానీ ఇప్పుడు సెట్ కాని క్యారెక్టర్లు తెచ్చి మహేష్ బాబుని పెట్టినా వేస్టే, అంతే కదా. ఇప్పుడు ఈ సినిమాలో మనోడు చేసిన క్యారెక్టర్ ఏంటి? ఒక చిల్లరగాడు, చైన్ స్నాచర్, దొంగ. ఆ క్యారెక్టర్ కి మనోడు సెట్ అవుతాడు కాబట్టి ఈయన తీసుకున్నాం. నవ్వుతారేందన్నా? నువ్వు యాంకర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అదొక డౌట్ వస్తుంది. కాదురా అన్న, ప్రిపేర్ అయ్యండి. వీళ్ళని అవమానించాలి, తెలిసి అవమానించాలి కాదన్నా. ఒకటి మాట చెప్తున్నా ఏంటంటే సినిమా పేరు ఏదో అది చూపెట్టారు కదా అన్న. చిన్న పేరు కూడా వెళ్ళకుండా ఎట్లేస్తారన్న మీరు? లవ్ అమ్మబడును కొరబడునట. మిత్రులారా మీరు ఎక్కడైనా చూసిండ్రా? ఇవాళ నేను ఇంకో మరోసారి చెప్తున్నా, మాటలు అమ్మబడును కొరబడును ఉంటుంది. ప్రేమ లవ్ అమ్మబడును కొరబడినట. ఇది ఒక బిజినెస్ చేస్తున్నారా? ఇలా సినిమా చేస్తున్నారా? ఈయన హీరో అట సుధాకర్ గారు. యూత్ లో ఇవాళ రేపు యూత్ నాకు ఒక ఫోన్ గిఫ్ట్ ఇయ్యి నేను మీతో లాంగ్ డ్రైవ్ వస్తాను అంటది అమ్మాయి. అది బిజినెస్ అల్లవా? మీరే చెప్పండి అన్న. అట్లాంటి వాళ్ళు ఉన్నారా లేరా సమాజంలో? అమ్మాయిలు అవమానపరుస్తున్నారు కాదు, అట్లాంటి వాళ్ళు ఉన్నారా లేదా? అబ్బాయిలు లేరా? అబ్బాయిలైనా అమ్మాయిలైనా నేను 2 యాంగిల్స్ చెప్తున్నా. ఈ సినిమా ట్రైలర్ చూసాను. ఒక ప్రత్యేకించి అమ్మాయిలు మీరు ఇది చేసినట్టు ఉంది. అసలు ఏం చేసినారు? 100% చెప్తున్నా. ఏం చేసినట్టు అంటున్నా. అబ్బాయిలు మోసపోతున్నారు, అమ్మాయిలు మోసపోతున్నారు. అవు భయ్, నీకు అబ్బాయిలు మోసపోతున్నారు అంటే మరి అబ్బాయిల గురించి ఎవడున్నాడు? నువ్వు మొన్నటిదాకా నువ్వు మోసపోలేవు. నువ్వేం మాట్లాడుతున్నావు? అసలు హీరో అంటారా నీకు? నా హీరోయిజం పక్క పెట్టిపోయి అన్నా నువ్వు హీరో మొక్క హీరో కాదంటు. సరే ఓకే రైట్, నేను హీరో అని చెప్పి అంటున్నావు. నేను హీరో అని చెప్పినా? నేను హీరో అని చెప్పినా? చిల్లరగల కొర కానీ నేను హీరో అని చెప్పి నీకు చెప్పినా? నేను హీరో అని చెప్పినా? నేను చెప్పినా నీకు? నా స్టోరీ నా కథనే హీరో. నువ్వు యాంకర్ వా? యాంకర్ వా? నువ్వు యాంకర్ వా? నువ్వు లెక్చరర్ వా? నువ్వు జర్నలిస్ట్ వా? ఏం మాట్లాడుతున్నావు అసలు? ఒక్క క్వశ్చన్. నువ్వు ఒక్క ఏళ్ళు నాకు చూపెడితే 4 ఏళ్ళు నీకు చూపెడతాయి. ఏం మాట్లాడుతున్నావు? ఓకే రిలాక్స్ గా. ఆయన ఎంతైనా మన సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చింది కాబట్టి సపోర్ట్ చేయి. మనం సహనంతో ఉందాం. అన్న అడిగిన క్వశ్చన్ ఏంది? నువ్వు హీరో అమ్మాయిలు మోసపోతుర్రా, అబ్బాయిలు మోసపోతలేరా? ఏం చెప్తా, నువ్వు రిలాక్స్ బాధపడకు నువ్వు రిలాక్స్. అన్న క్వశ్చన్ అడిగిన నేను ఆన్సర్ చెప్తున్నా. చెప్తారా? ఇప్పుడు అమ్మాయిలు మోసపోతలేరా? మోసపోతున్నారు. ఇప్పుడు అమ్మాయిల కోసం మాట్లాడతారు, 100 మంది మాట్లాడతారు, 100,000 మంది కొవ్వొత్తులు పట్టుకొని ర్యాలీలు చేస్తారు, కోట్ల మంది ఉన్నారు వాళ్ళ గురించి మాట్లాడడానికి. ఒక మగాడికి జరిగితే మాట్లాడే ధైర్యము దమ్ము ఏ ఒక్కరికి లేదు. మేము మగాళ్ళ పక్షపాతులంగా మేము మగాళ్ళ గురించి మాట్లాడతామన్నా. విన్నారా మిత్రులారా? ఇప్పుడు అన్న తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఇంకొక ఉపాధ్యక్షుడు. వినండి అన్న, ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మీరు నవ్వురు, ఆ ఎగ్జాంపుల్ చెప్తే మీరు ఏడుస్తారు. ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక 30-35 ఏళ్ళ ఒక అబ్బాయి, ఒక పురుషుడు ఒక 15-14 ఏళ్ళ ఒక అమ్మాయిని బలాత్కారం చేసిండు. అబ్బాయిని ఏం చేస్తారు? మీరు జర్నలిస్ట్, ఒక లెక్చరర్, మీకు ఒక సమాజం పట్ల అవగాహన ఉంది కదా, ఏం చేస్తారు?
పోస్టో యాక్ట్ బుక్ చేసి వాడు చేసింది నిజమా అబద్ధం కూడా ఎంక్వైరీ చేయకుండా ఫస్ట్ కంప్లైంట్ వచ్చి తీసుకపోయి బొక్కలేస్తారు. వాస్తవం. కరెక్ట్. ఇప్పుడు ఒకసారి ఎగ్జాంపుల్ గా అమ్మాయి ప్లేస్ లో అబ్బాయిని, అబ్బాయి ప్లేస్ లో అమ్మాయిని ఉంచండి. వెంటనే అరెస్ట్ చేయాలంట కాదు ఉంచారు కదా. ఇప్పుడు సేమ్ సిచ్యువేషన్ జరిగింది, సేమ్ దొరికిరు. ఇప్పుడు ఎవరిని తీసుకుపోయి వేస్తారు బొక్కలో? ఎవరిని వేయాలి చెప్పండి యాక్చువల్ గా? అమ్మాయిని వేయాలి. కానీ ఎవరిని వేస్తారు? అబ్బాయిని వేస్తారు. అట్లా దొరికితే వాడిని ఆ చుట్టుపక్కల ఉన్న ఎవరు ఆ బంధువులు కానీ వాళ్ళందరూ కలిసి కొట్టి చంపిరు. ఆ దెబ్బలు తట్టుకోలేక చచ్చిపోయినాడు 15 ఏళ్ళ పోరాడు. న్యూస్ లో వచ్చింది అది. అమ్మాయినేమో మందలిచ్చిరు. ఎందుకురా అంటే అమ్మాయికి పిల్లలు ఉన్నారంట, మొగుడు భర్త ఉన్నాడంట. మరి బుడ్డానికి తల్లిదండ్రులు లేరా? వాళ్ళ మనుషులు గారా? ఇది ప్రాణం కాదు, అమ్మాయిది అయితే ప్రాణమా? ఇది ఏం న్యాయమన్నా మీరు చెప్పండి. అట్లాంటి చెప్తే మీ అసలు ఏమో చెవినికి ఎక్కదు. రేపు నీ అన్న ఆలోచనలు వద్దాడు రా అన్న, నేను చెప్పండి ఏం చెప్తాడో. ఇది తప్పైతే నువ్వు చెప్పు తీసుకొని కొట్టండి అన్న. కరెక్ట్ అవునా కదా? ఇప్పుడు ఈ మగళ్ళకి జరుగుతున్న పక్షపాతమా కాదా? లేడీస్ గురించి పోక్సో చట్టం అట్లాంటివి ఉన్నాయి. మగవాళ్ళ మీద 16 ఏళ్ళ మీద, 16 ఏళ్ళ పిల్లల మీద, 16 ఏళ్ళ పోరగాళ్ళ మీద ఇట్లాంటి ఆంటీలు అత్యాచారం చేస్తే ఏం కేసు ఉంది? ఏం కేసు ఉంది? మొన్న ఏదో పేరు చెప్పాను కానీ ఒక 4 ఆంటీలు పాల ప్యాకెట్ వేసే పోరని 16-17 సంవత్సరాల పోరని గుంజుకొని చేస్తే వాడు తట్టుకోలేక చచ్చిపోయిండు. పేపర్లో చూసినాం మనం, చూసిరు కదా. మరి ఏం జరిగిందట? కాదు అది, వాళ్ళు అరెస్ట్ చేసిర్రు, అయిపోయింది కేసు, బెయిల్ మీద వచ్చారు, బయటకు అయిపోయింది. ఇప్పుడు ఇది పక్షపాతమా కాదన్న మీరు చెప్పండి అన్న. ఇప్పుడు మేము మగాళ్ళ పక్షపాతులుగా ఉండడం, మగాళ్ళ పక్షంతో మాట్లాడడం తప్ప మరి? ఒకప్పుడు ఆడామెకి ఆడామని శత్రువు అని ఉంటుండే, ఇప్పుడు మొగోడు శత్రువు అయిపోయిన రాబాయ్. ఇదో సింపుల్ ఎగ్జాంపుల్ అన్న, పెద్ద ఎందుకు. ఆ రోడ్డు మీద ఆడామ వచ్చి బైక్ వేసుకొని వచ్చి మగని గుద్దితే మగని తిడతారు, మొగడు అమ్మాయిని బండిని గుద్దినా మగనే తిడతారు. ఆడ కూడానా? అమ్మాయి అంటే కార్చుకుంటారు, బకెట్లు కార్చుకుంటారు సొల్లు. మగాడు ఎవరిది తప్పు ఏందనేది కూడా ఆలోచించకపోతే ఎందుకన్నా ఇక సమాజం? ఈక్వాలిటీ అన్నప్పుడు న్యాయంలో కూడా ఈక్వాలిటీ ఉండొద్దా? పురుషుడికి ఉండొద్దా? ఉండాలి కదా. మాట్లాడుతుంటే నీ నోటకే ఒక్క మాట వస్తలేదు. నోట బెల్లం బట్ట పెట్టి ఎందుకు రాదయ్యా? ఎందుకు రాదు నాకు మాట? దాంట్లో ఏం తప్పు చెప్పు. ఆయన చెప్పిన దాంట్లో తప్పు ఉందా? ఆయన చెప్పేది మీరు టోటల్ గా, నేను చెప్తున్నా కదా, మీరు టోటల్ పురుషుడి సైడ్ ఒకటే. అమ్మాయిలు కూడా ఉంటాయి, అందరూ అంటే ఉండరు కదా. పురుషులు అందరూ అట్లా ఉంటారా? అట్లా ఉంటారు కాదబ్బా. అంటే నాకు మీకు ఇద్దరు చూస్తే నాకు ఏమనిపిస్తుంది, శివాజీ లెక్క సైలెంట్ గా నిజంగా చెప్తున్నా కదా. ఛత్రపతి శివాజీ కాదు, శివాజీ హీరో లెక్క మీరు కూడా ఇంకా ఆయన పేరు చెప్పి వాడుకొని మంచి పెద్ద హైలైట్ అవ్వాలని చూస్తున్నారు. అదే కదా ఆయన అదే కనిపిస్తుంది కదా అక్కడ. నీకుందా మనిషి అసలు? కాదన్నా, శివాజీ ఎందుకు వచ్చింది మధ్యలో? ఇప్పుడు హీరో శివాజీ ఏమన్నారు? శివాజీ గారు మన మధ్యలో ఎందుకు వచ్చింది? హీరో శివాజీ గారు ఏం చెప్పారు? మన అందంగా చీర కట్టుకోని అని చెప్పారు. దానికి అందరికి ఇది చేస్తున్నారు టోల్. ఇప్పుడు ఆయన మార్గంలో మీరు నడుస్తున్నారు కదా. ఆయన మార్గంలో నేను నడుస్తాను, అదే అంతే కదా అనిపిస్తుంది. ఏమన్నాడు టోటల్ గా ఇప్పుడు నేనేం చెప్పిన డిబేట్ లా బయట ఏం చెప్పినా, ఒకప్పుడు ద్రౌపది చీర గుంజితే యుద్ధం జరిగింది. ఇప్పుడు ఏమైతుంది? చీర కట్టుకోమన్నందుకు యుద్ధం అవుతుంది అన్న. దానికి తప్పేముంది? అబ్బబ్బబ్బా ఈయన ముఖం చూసి ఎట్లుంది అన్న చెప్పాలా? అరటాకుల బోనం పెట్టి తమలపాకులు లేపే టైప్ ఈయన సైపు. మీరు భలే మాట్లాడతారండి. ఈయన నీర పెట్టుకుని సినిమా చేసుకుని చేస్తారు. ఈయన చూస్తే నిజంగా చెప్తున్నాను కదా, నేను ఉన్న వాస్తవం చెప్తున్నానండి. డైరెక్టర్ గారు మీరు తప్పలేదండి, కానీ ఇలాంటి వాళ్ళని దయచేసి దండం పెడతాండి. హీరో పెట్టుకోకండి. ఎందుకంటే టైం వేస్ట్ ఇది మాకు టైం వేస్ట్, మా కెమెరామెన్ కి టైం వేస్ట్. ఇది అవసరం అండి కాదన్నా. మీరు క్వశ్చన్స్ ఏం ప్రిపేర్ కాలే ఎందుకు అన్నా? ఏం చెప్పాలి చెప్పండి. సినిమా మూవీ పేరు చెప్తాను. ప్రిపేర్ కాకుండా ఏంటే? అరే పీకడానికి నువ్వు పీకడానికి వచ్చినా ఇక్కడ? నువ్వు ఎందుకు వచ్చినావు? ఏం మాట్లాడుతున్నావు సార్? దిమాగుందా నీకు? ఏం మాట్లాడుతున్నావు? నాటకాలు చేస్తున్నావా?
కాదు, నువ్వు పాతగా? మాట్లాడు. ఒకసారి నువ్వు దిమాగ్ ఉందా? నీకు శాతం కాకపోతే నువ్వు వెళ్ళిపో. ఏం మాట్లాడుతున్నావు అసలు? నీకు శాతం అవుతుందా? ఏంటంటే? నీ కుర్చీ నీకే చక్కగా లేదు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? గాడి పక్కన అసలు ఏంటి అసలు మాట్లాడే పద్ధతి మీరు ఆయన అవమానిస్తారు, ఆయన మిమ్మల్ని అవమానిస్తారు. ఏంటండి అసలు మాట్లాడలేదు. నీ ఇంటికి నా ఇల్లు ఎంత దూరం ఉందో నా ఇంటికి నీ ఇల్లు అంతే దూరం ఉంటుంది. అవునబ్బా, ఆయన మాట్లాడే పద్ధతి కూడా ఉండదు. మీరు మాట్లాడే ఆయన మాట్లాడే పద్ధతి ఉండాలి. మీరు ఆయన పద్ధతి ఉండండి. నువ్వు నా సినిమా పేరు వెళ్ళినప్పుడు నువ్వు ఇంటర్వ్యూ పెట్టొచ్చు. ఆయన సినిమా పేరు చెప్తే చూడాలనిపిస్తుంది. ఎవరికైనా అడగండి, ఎవరికైనా అడగండి. అదేం సినిమా కామెంట్ లో చూసుకో, కామెంట్ లో కింద చూసుకో. ఏమేముంది ఒక్కల సినిమా అని చెప్తున్నారు, ఒక్కల సినిమా అని చెప్తున్నారు. అవును, ఒక కామెంట్ చూపి, కామెంట్ చూపి అట్లా తొక్కల సినిమా అని చెప్తున్నారు. అలా మొత్తం అదే కనిపిస్తుంది అన్నట్లునే. ఒక్క కామెంట్ చూపి అదే దునియా మంది ఉన్నారు అన్న అన్న తొక్కల సినిమా అని చెప్తున్నారు. ఏం చెప్పాలి చెప్పండి. అందరూ యూత్ కంటెంట్, అది యూత్ మచ్చిరు మస్తు మెసేజ్. ముసలికి ఏం అర్థం కాదు, అది అర్థమైందా? ముసలి ఏం చెప్పాలి మరి, అది అది ఏం చెప్పాలి, ఏం అర్థం కాదు. ఎట్లాంటి వాళ్ళకి కావాలి మరి? యూత్ కు అర్థమైతుంది, యూత్ మారాలి. సమాజానికి ఉపయోగపడే సినిమాలు ఎవరన్నా చూస్తారు. చూడండి, ఇచ్చట నవ్వు, అమ్మబడును, కొనబడును. నీకు ఎవరుగా ఇచ్చింది ఇంత డ్యూటీ? అసలు ఇదో సినిమా తీసేటప్పుడు సరే అన్న, ఒక 2 కోట్లు, ఒక 5 కోట్లు పట్టుకరా అన్న, నీకు నచ్చిన సినిమా తీసిస్తాను. 5 కోట్లు పట్టుకొని నచ్చిన సినిమా తీస్తాను. సమాజం డైరెక్టర్ గారు ఒకటి మీరు వినండి ఫస్ట్. లేదా మీకు నచ్చినట్టు మీరు తీసుకోండి. నా డబ్బులు పెట్టుకొని నాకు నచ్చినట్టు నేను తీసుకుంటాను. నీకు నచ్చినట్టు ఎందుకు తీస్తా? సమాజానికి ఉపయోగపడదు అన్న, పాటలనే ఉంది, పాటలో క్లారిటీగా కనిపిస్తుంది. మూవీతో మెసేజ్ ఏమి ఇస్తున్నాను చెప్పండి. చెప్పండి అసలు ఏముంది చెప్పండి, అది చూసి చెప్పండి. కెమెరా సైడ్ చూసి చెప్తున్నా, చెప్పండి. యాంగిల్ తో చెప్పండి. హెల్మెట్ లేని లవ్ ప్రమాదకరం, ఇది మేము ఇచ్చే మెసేజ్. హెల్మెట్ లేని లవ్ ప్రమాదకరం. అర్థమైంది కదా మీకు? అర్థం కాలే? ఏ ప్రభు, అరే రామకృష్ణ జగన్నాథ్ ప్రేమానంద్, ఏ క్యా హువా? ఏమైందన్నా? ఏం మాట్లాడాలన్నా? ఒక పక్క నవ్వు వస్తుంది, ఒక పక్క ఇది ఏర్పు వస్తుంది. ఎందుకు బాగాలేదా మేము ఇచ్చే మెసేజ్? ట్రైలర్ చూసా మాట్లాడుతున్నా. అడ్డి గుడ్డి రావాలి, గోటిలు కొట్టుకోవాలి, అంతే మరి. అదే ఉందిగా ట్రైలర్ లో, అదే ఉందిగా. ఏం కనిపిస్తుంది? అదే ఉంది. నీకేం కనిపించలేదా? సినిమా అంటే ఒకటి ఏముండాలి నా అభిప్రాయం చెప్తున్నా డైరెక్టర్ గారు. చెప్పండి. సినిమా అంటే సమాజానికి ఉపయోగపడే దానికి సినిమా అంటారు. అది నడవకపోయినా ఇప్పుడు బిచ్చగాడు ఒక ఎగ్జాంపుల్ ఉందండి. బిచ్చగాడు సినిమా కొద్ది రోజులు నడవాలి, తర్వాత ఒక రేంజ్లో నడిచింది. సమాజానికి ఉపయోగపడే సినిమాలు అలాంటి దానికి మేము సపోర్ట్ చేస్తాం. ఇలాంటి తొక్కల సినిమా దానికి మేము సపోర్ట్ చేయాలంటే నువ్వు తొక్కల సినిమా ఒకటి తొక్క తీస్తాను అంతే కనిపిస్తుంది కదా. చెప్తాను మీరు తొక్కల సినిమా అంటే వాడు అన్న దాంట్లో తప్పే ఉంది. మరి మీ డైరెక్టర్ గారు మీరు ఇద్దరు కలిసిపోయి మమ్మల్ని అడుగుతారు కొంప తీసి. అంతే మరి, తొక్కల సినిమా అనొద్దు. బిడ్డ ఆయనకి అందం రా బయ్యి, కాకి పిల్ల కాకి అందం. ఇంటర్వ్యూ చేయమంటాం, అది బాగుంటదా? మీరు తొక్కలో ఛానల్ అంటారు, మీరే తొక్కలో ఛానల్ అంటా. నేను మీకు హట్ అవుతారా కారా? ఇప్పుడు ఒకటి విషయం చెప్తా అండి, నేను సమాజానికి ఉపయోగపడే సినిమాలు తీయండి అని చెప్తున్నా. ఇది సమాజానికి ఉపయోగపడే సినిమానే, యూత్ మైండ్ సెట్ ని మార్చేది. ఇంకో విషయం, సమాజం అంటారు కదా, నువ్వు యాంకరే కదా, నువ్వు రిపోర్టరే కదా. అవును. ఇను చెత్త కుండీలలో పిల్లలు దొరుకుతురా? అవును, దొరుకుతురా? అవును. ఏకేం దొరుకుతున్నారు? దానికి కారణం ఏందన్నా? దానికి కారణం ఏంది? మీరేమనుకుంటారు? సహజంగా ఎక్కడంటే అక్కడ కలుసుకుంటున్నారు ఇద్దరు. అది ఒక్కరు తప్పు కాదు కదా, ఇద్దరు తప్పు. 2 చేతులు కలిస్తేనే సపోర్ట్లు అయితే అది అందరు తెలుసు. దాన్ని నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు దానికి మేము చెప్పిన కొటేషన్ కి మ్యాచ్ కాలే అయితే అక్కడ వాడు హెల్మెట్ వాడితే చెత్తకు పిల్లకి బిడ్డ వస్తాడా? రాడు. మెసేజ్ వచ్చిందా? చెత్తకుండిలా బిడ్డ మెసేజ్ వచ్చిందా రాలేదు? అడుగు, నువ్వు అడుగు. మెసేజ్ వచ్చిందా? ఒకవేళ బిడ్డ వస్తాడు, ఈ అసలు శరం తప్పినట్టు కావచ్చు, నా దగ్గర లంగా కావచ్చు, నీ దగ్గర ప్రయోజకుడు కావచ్చు. అంటే ఇప్పుడు మంచి ఒక ప్రాణము, ఒక పసిబిడ్డ అపంశుభం తెలియని ఆ పసిబిడ్డ వాల్యూ ఈ 10 రూపాయల హెల్మెట్ కంటే తక్కువనా? కాదు కదా. ఎంత మంది పసికందులు కుక్కలు విక్క దీన్ని కావలేదు, ఆ ముళ్ళ పొదల్లో, మోరీలలో, ఇక్కడ ఒక్క చోట కాదు, ఏదో ఒక మట్టి ముద్దని ఒక చికెన్ కొట్టిన తర్వాత పనికిరాని పేగులు పడేస్తారు చూసినా,
అంత దారుణంగా ఒక ప్రాణాన్ని పడేస్తే అది ఎవరి బాధ్యత అన్న, ఎవరి తప్పన్నా చెప్పు. నువ్వు ఇష్టపడి ఇది సమాజానికి ఇవ్వాల్సిన మెసేజ్ కాదా? మీరు హెల్మెట్ లో ఇంతకంటే గొప్ప మెసేజ్ ఇంకేదైనా చెప్పమంటారా చెప్పండి. మీ సమాధానం చేస్తే హెల్మెట్ల కోసమే సినిమాలు తీసినట్టు ఉంది ఇది. అంటే అది పిచ్చిన డాషో చెప్పేది నేను ఇప్పటిదాకా ఆయన చెప్పిన స్టోరీ ఇంటేలే నీకు కళ్ళు మింగినాయా? కళ్ళు మింగినాయా అంటారా? అంతే. అది ఎవరికైనా తీసుకుపోయి ఇప్పుడు చెప్పిన మ్యాటర్ చెప్తే 2 గంటల సినిమా అవుతుందా? కాదు కదా. మళ్ళీ ఇంకోటి ఎవరు గుడ్డ లేక కూర్చొని చూడరు కదా. సినిమాలో ఏం చూపెడుతున్నాము? యూత్ కావాల్సిన ఎంటర్టైన్మెంట్ అన్ని చూపెడుతున్నాం. అయ్యా నువ్వు గిట్లా చేస్తే గిట్లా అవుతావు, గిట్ల ఉంటే గిట్ల అవుతావు, గిట్ల అయితే గిట్ల అవుతుంది, అవగాహన లెక్క చేస్తే ఇట్లా అవుతావు, పిచ్చోన్ లెక్క చూస్తే యాంకర్ అవుతావు. మరి కాదా? మరి చెవు పోసిన మేక లేక అప్పటి నుంచి అరుస్తుడు పిక్చర్ కనిపిస్తున్నాడా నీకు? ఇంకా కళ్ళు మిగిలినా? ఇంత అంటే ఇది సమాజానికి అవసరమైన మెసేజ్ కాదంటారా మీరు ఉద్దేశం? మీ ఉద్దేశంలో చెప్పండి. ఇంకో విషయం చెప్తాను ఈయన గురించి. చెప్పండి. ఇంకో విషయం చెప్తా. చెప్పే ముందు ఈ సమాజానికి చెప్పొద్దు. అవసరమా కాదా అది ఒక్కటి చెప్పాను. అవసరమే కాదని చెప్పండి. సంతోషం అన్న. ఇప్పుడు అడగండి. అవసరమే. కానీ ఇట్లాంటి వాళ్ళని నిలబెట్టడం చాలా పెద్ద తప్ప అని చెప్తున్నాను నేను. అదే అన్న నేను అనేది ఏంటి, ఒక 5 కోట్లు తీసుకురండి, మిమ్మల్ని హీరోగా పెడతా. 5 కోట్లు పెట్టి హీరో అంటున్నావు కదా, మరి ఆయన మొత్తం ప్రొడ్యూసర్ అంతా చేస్తా నా కొడుకుని హీరో పెట్టమంటే వాడిని ఎందుకు పెట్టాము మనం? అది నా కోసం తీసుకున్నారా సినిమా? నా సినిమా నా ఇష్టం. గురించి మాట్లాడుతున్నా ఆయనకు తెలుసు ఈయన ఎందుకు పెట్టిన హీరో అంటే నువ్వు 5 కోట్లు అంటున్నావు. మనం స్టార్టింగ్ లోనే ఎక్స్ప్లెయిన్ చేసినాం. ఈయనకు చెప్పు, అర్థం కాలేదు. ఇప్పుడు ఓవరాల్ గా అలాంటి వాళ్ళకి ఏం చెప్పాలి? నా సినిమా నా పైసలు నా ఇష్టం వచ్చిన పెట్టుకుంటా అని చెప్తున్నా. అది ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ అడిగిన కాలేజ్ పోరాల గురించి ఏందన్నా? అదే కాలేజ్ పోరాల పిల్లలు ఎందుకు ఆగం చేస్తున్నారు? హీరో హీరో మా సినిమాలు తీస్తున్నాం చూడండి, మా సినిమాలు తీస్తున్నాం. మీరు ప్రతి కాలేజ్కి వెళ్తున్నారండి. నేనే తీసుకోలేదు. ఒక్క నిమిషము. ప్రతి కాలేజీలో పిల్లలు పోతే ఒక మంచి సినిమాలు ఉంటే ఏమైనా చెప్పొచ్చు. ఇట్లాంటి పిచ్చి సినిమాలు తీస్తే ఏమన్నా చెప్పండి. అదే అన్న. ఓకే, దీనికి చెప్తావా? నేను చెప్పన్నా. నువ్వు నీళ్ళ నేను చెప్తా అన్న. ఇప్పుడు కొంచెం మనం 2-3 సెకండ్ల బ్యాక్ ఏం మాట్లాడుకున్నావు? చెత్తకుండీలో పిల్లలు దొరుకుతున్నారు అన్నాం. దానికి కారణం మీలాగా నాలాగా మెచ్యూర్ అయిన పెద్దోళ్ళ ముసలోళ్ళ యూత. మీ అంచనా ప్రకారం ఎవరై ఉండొచ్చు? మాక్సిమం ఇద్దరు తప్పు ఉంటది నాకు సహజంగా. కాదన్నా, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు తప్పు చేసి ఉండొచ్చు? ఎక్కువ టీనేజ్ వాళ్ళు అనుకుంటా కదా. మరి మనం మెసేజ్ వాళ్ళ దగ్గరికి ఏదైనా తీసుకుపోయేది. టీనేజ్ వాళ్ళు ఎక్కడ జాబులు చేస్తుంటారా? చేయరు. వాళ్ళకి తెలియదు. కాలేజ్ వెళ్ళినా కదా ఉండేది. కాలేజ్ వాళ్ళు. మరి మేము కరెక్ట్ ప్లేస్కి వెళ్ళినామా? నీకు చెప్పేది నువ్వు కరెక్ట్ ప్లేస్కి వెళ్ళినామా లేదా అడుగు అన్నాను. కరెక్ట్ ప్లేస్కి వెళ్ళామా? కరెక్ట్ ప్లేస్కి వెళ్ళామా? ఎడ్యుకేట్ చేస్తున్నామా చెడగొడుతున్నామా? మీరు చెప్పండి. చెప్పండి అన్న. అన్న చెప్పినాక అక్కడ పోయి ఏం చెప్తున్నారు మీరు? చెప్పండి. మీరు అక్కడ పోయి ఏం చెప్తారు? ఆయన చెప్పిన సమాధానం చెప్పు. కాదు అక్కడ పోయి ఏం చెప్తున్నారు మీరు? సమాధానం రాదు. రాదంటే ఏం చెప్తున్నారు? అక్కడ సమాధానం చెప్పినప్పుడు నోట బెల్లం గడ పెట్టి కూర్చో. చెప్పేది నువ్వు 8th క్లాస్ 9th క్లాస్ కాదు 9th 10th లో బయాలజీ క్లాస్ కుల్లా ఎయిడ్స్ గురించి ఒక లెసన్ చెప్తారు. ఎయిడ్స్ గురించి లెసన్ ఉందా? తెలుసు కదా. దాని గురించి ఒక రోజు స్పెషల్ గా కూడా కూర్చోబెట్టి క్లాస్ చెప్తారు. అవునా? చెప్తారా? చెప్పారా? చెప్తారు. ఎందుకు చెప్తారు? బోర్డు మీద అమ్మాయి అబ్బాయి బొమ్మలు గీసి వాళ్ళ అవయవాలు గీసి స్కూల్ పిల్లలకి చెప్తారు. కరెక్టా? వాస్తవం. ఎందుకు ఆ సారికి ఆ పిల్లల్ని చెడగొట్టాలి, సెక్సువల్ గా వాళ్ళ కోరికలు రేకెత్తించాలని చెప్తున్నా సార్? లేదు, అది సబ్జెక్ట్ కాబట్టి చెప్తారు. కామన్. ఎందుకన్నా సబ్జెక్ట్ కాబట్టి అది చెప్పాల్సింది. సబ్జెక్టే కానీ ఎందుకు ఒక అవేర్నెస్ వస్తుంది. అవును. దాని వల్ల ఎయిడ్స్ వస్తే సస్తాయిరా అని చెప్తున్నారు. అవునవును. ఒక డైరెక్టర్ గా తనకి, ఒక యాక్టర్ గా నాకు ఈ సమాజానికి ఎంతో కొంత మెసేజ్ ఇవ్వాలి. మెసేజ్ ఇస్తే ఎవరు చూడడు. అర్థమైందా? ఎంటర్టైన్మెంట్ కూడా జోడిస్తే వానికి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ వస్తుంది, ఎంజాయ్మెంట్ ఉంటుంది. లాస్ట్ పోయే మూమెంట్ లో వాడు థియేటర్ నుంచి బయట పోయేటప్పుడు ఒక మంచి మెసేజ్ తో పోయి వాడు చెయ్యాలంటే బాధపడతాడు. ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులు చేయాలంటే భయపడతాడు, బాధపడతాడు. వద్దురా అని మాట్లాడు, ఆలోచిస్తాడు. 1000 మందిలా 10 మంది మారినా మేము పెట్టిన పైసలకు కానీ మా ఎఫర్ట్ కానీ మేము అన్ని ఇడిస పెట్టుకొని కూర్చొని మేము పిచ్చోళ్ళకి కాలే, అన్ని ఇడిస పెట్టుకొని వచ్చినాం. పిల్లలు గిన్నెలు అందరిని ఇడిస పెట్టుకొని ఉన్న బంగారం గిగా అంతా పెట్టుకొని వచ్చిండు. ఏముంది నువ్వు ఇట్లా అడగంగా అయిపోతా అడగాలి ప్రిపేర్ కావు. ఇలా నాకు అన్ని మొండి మాటలు వస్తున్నాయి కానీ అన్ని ఆపుకుంటా, నేను మింగుతున్నా. నేను అడిగే క్వశ్చన్లు అడగవు, దానికి సంబంధించింది ఏముందో అని అడగవు.
ఇంకా ఏదో 4 డైలాగులు కనిపించగానే నీకేమనిపిస్తుంది? బక్వాస్ బక్వాస్ బక్వాస్. ఏం ఈశ్వరుడు నోరిచ్చినా ఇష్టం వచ్చిన మాట్లాడుతుంటే ఎవరు ఊరుకోయడా? అర్థమైందా? డైరెక్టర్ గారు నీ అసలు ఒకరికి ఇట్టే చేసిండు, మాకు షూటింగ్ లో కూడా గుద్దలు కట్టే పెట్టిండు, వానికి కూడా పెట్టినాం మేము. పెట్టలేదు ఎందుకంటే పోని సహనం పాటించినాం. వాడట్నే అన్నాడు, అమ్మాయిలో వాడి అన్నాడు. యజ్ఞం లెక్క చేసాం. అరే మేము ఈ సినిమా యజ్ఞం లెక్క చేసినాం, అర్థమవుతుందా? యజ్ఞం లెక్క చేసాం. వానికి చెప్తున్నా, నీకు నేను రాను, ఎందుకంటే నీకు రెస్పెక్ట్ అన్నా. వానికి చెప్తున్నా, ఒక యజ్ఞం లెక్క చేసాం మేము, అర్థమైందా? పిచ్చోళ్ళ లెక్క 4 గంటలకు వచ్చి వాడు పొద్దుకి 1 గంటల దాకా ఇవన్నీ చేసుకోవాలి, మళ్ళీ షూటింగ్ చేసుకుని ఫుటేజ్ అంతా తీసుకోవాలి, మళ్ళీ అందులో వేసుకో స్టోరేజ్ చేసుకోవాలి. మళ్ళీ తెల్లారి పైసల కోసం ఒక ప్రొడక్షన్ కంట్రోల్ గా నేను, లక్ష్మణ్, వీళ్ళు మా అసిస్టెంట్ డైరెక్టర్లు అందరు టీం అంతా ఒక పిచ్చిన కొడుకులకి పనిచేసాం రా. సారీ నిన్న అన్న అంటలేదు, అన్న అంటున్నాను నేను, సారీ. అట్లా పని చేసాము, అర్థమైందా? ఇవాళ నువ్వు నన్ను తిట్టా నేను బాధపడా, నా పిల్లల్ని తిట్టా నేను బాధపడా, కానీ నా బిడ్డని తిడుతున్నావు, నా కొడుకుని తిడుతున్నావు, నా తల్లిని తిడుతున్నావు, అర్థమైందా? నువ్వు పట్టుకొని ఇదేం సినిమా అంటే నీకు చదవనికి రానప్పుడు నువ్వు సంగనానికి వచ్చినావు. మరి నువ్వు ఒట్టిగా ఏమి చేయలేము. నువ్వు దాన్ని పట్టుకొని ఇంత చేసుకొని ఇంత స్ట్రగుల్ పడుతుంటే ఇప్పుడు వచ్చేయమంటున్నావు ఈ సినిమానా, ఇది అదా, ఇది ఇదా, వంకాయన బెండకాయన అంటే నాకు గుండెలకి మడుతున్నారు. నీకు మడుతుందా బా? నువ్వే కాదు కదా, ప్రపంచంలో చాలా మంది కష్టాలు పడుతున్నారు. రైతంతా నువ్వు కష్టపడుతున్నావు కదా. అలా అనుకుంటే కష్టపడినప్పుడు జవాన్లు మన కోసం రాత్రి అనక పగలనక పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మరి గన్ను పట్టుకొని మన కోసం రక్షణగా ఉన్నారు. వాళ్ళనే ఏమంటావు మరి? నువ్వే కష్టపడుతున్నావా? నువ్వు నీ ప్రొఫెషనల్ కోసం కష్టపడుతున్నావు బా, నువ్వు ఎదుగుదల కోసం కష్టపడుతున్నావు, నీ సినిమా కోసం కష్టపడుతున్నావు. రేపు 10 కోట్లు వస్తే నన్ను ఇస్తావా? నాకేం ఇస్తావా చెప్పు? ఏం మాట్లాడుతున్నావు? నీ డైరెక్టర్ పెంచుకుంటే నువ్వు చేసుకుంటావు హీరోగా, ఇంకో సినిమా ప్రమోషన్ వస్తుంది, దానికోసం నేను కష్టపడేది. ఏదో రైతులకు దుక్కి పంట పండించినట్టు ఫీల్ అవుతున్నావు. నీకేముంది కష్టం? ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క మనిషికి కూడా ఉంది, జంతువులకు కూడా ఉంది. తినడానికి ఆహారం కోసం ఒక పిల్లి కూడా వేటాడి మరి వెంటాడి తింటది. వాళ్ళు కూడా కష్టం ఉంది కదా. సుఖం ఎవరికి లేదు అమ్మ చీచా. ఈ ప్రపంచంలో సుఖం అనేది ఎవరికి లేదు, కష్టపడాల్సింది. ప్రతి ఒక్కరికి ఉంటది నా కష్టం. ఒక తల్లి బిడ్డను కనాలన్నా కష్టం ఉంటది. మేము వాళ్ళ కష్టాన్ని ఎవరిని తప్పుపట్టట్లే, మా కష్టానికి తగ్గట్టు మమ్మల్ని గౌరవించండి, రెస్పెక్ట్ చేయండి అంటున్నాం అంతే. మీరు అంటున్నారన్నా ఈయన ప్రపంచంలో ఎవరు కష్టపడినట్టు నేనే కష్టపడినట్టు ఫీల్ అవుతున్నారు కదా. ఎట్లా చెప్తున్నాడు ఆయన? నా కష్టం నేను పడ్డాం రా అయ్యా అని చెప్పింది నీకు. చూడండి, అదే అమ్మాయిలను అది ఇది అన్నారు కాబట్టి మనోడు చెప్తున్నాడు ఇట్లా ఇన్ని కష్టాల్లో అలాంటి యాంగిల్స్ ఏం లేవు. సినిమా ప్రేయర్ ఉంది మాకు, ప్రేయర్ ఫస్ట్ సినిమా, ఓకే. ఆ తర్వాతనే ఇంకేదైనా మాకు నిద్ర అయినా తిండి అయినా ఇంకొకటైనా ఫస్ట్ సినిమా మంచిగా రావాలి. ఈయన స్టైల్ కోసం పెట్టాలి అద్దాలు, నిద్ర లేదా కళ్ళు ఎర్రగానే, అర్థమైందా? నేను రైతు కష్టపడడు, జవాన్ 4 గంటలు నిద్ర అవుతుంది. ఎవరు కష్టం వాళ్ళకు ఉంటది, మాకంటే ఎక్కువ కష్టపడుతున్నారు వాళ్ళు. 24 గంటలు జవాన్లు కష్టపడుతున్నారు, వద్దంటే మేము అనలేము. వాళ్ళకంటే ఎక్కువ కష్టపడుతున్నాం అని చెప్పి మేము అనలేము. నువ్వు ఒక పిచ్చోళ్ళే అడుగుతున్నావు. చెప్పాలంటే లిటరల్ చెప్తున్నా, నేను మాట్లాడద్దు, ఒక యాంకర్ ని ఇట్లా మాట్లాడద్దు, నా తప్పే. కానీ నువ్వు యాంకర్ లెక్క అడుగుతావు, అవారగా లెక్క అడుగుతున్నావు. ఇలాగే చెప్తున్నావు, నువ్వు ఏమని అనుకున్నావు సరేనా? ఒక అవార కుందేలు గాలి అడుగుతున్నావు. నువ్వెవరు మరి? కుందేలు అయితే జింక పిల్లను, నేను జింక పిల్లనా, పొంది పిల్లనా, 10 పిల్లనా పక్క పెట్టు. నువ్వు నవ్వకు, అసహ్యంగా నువ్వు ఇంకేం మాట్లాడాలి మరి? నన్ను పట్టుకొని నువ్వు హీరో అంటూ, నేను హీరో కాదురా నాయన అని చెప్పింది. నువ్వు సినిమా కాదు, ఇది సినిమానే హీరో అని చెప్పి. ఒక్క నిమిషం డైరెక్టర్ గారు ఒక్క నిమిషం అండి. సరే, ఇప్పుడు సినిమా కోసం వచ్చినాం, ఇది పక్కన పెట్టేయండి. సినిమాలో ఎన్ని పాటలు ఉన్నాయి, స్టోరీ ఏంది ఒకసారి మాకు ఒక్క లైన్ లో చెప్పండి. ఒక్క నిమిషం. ఈయన మరీ కోపపడుతున్నాడు, మరీ ఇంకేదేదో మాట్లాడుతున్నాడు. ఈ హీరో యాంగిల్స్ అయితే దగ్గర లేవు, అది అందరికి అది తెలిసిన కొంచెం ఆగిగా మాట్లాడక మధ్యలో మధ్యలో ఆగా అని చెప్తున్నాడు. డైరెక్టర్ గారు చెప్పండి, సినిమా అసలు సబ్జెక్ట్ ఏంది? ఇంత చెప్తారు కదా, అసలు పాటలు ఏమున్నాయి, కంటెంట్ ఏంది, ఎవరెవరు నటిస్తున్నారు, మీరు మీ కష్టపడే కష్టాలు మీరు కొంచెం ఆగండి. డైరెక్టర్ గారు మీరు చెప్పండి. అదే మన దాంట్లో 2 హీరోలు 3 హీరోయిన్లు అండి. సినిమా పేరుతో సహా చెప్పండి ఇప్పటి నుంచి. ఇచ్చట లవ్ అమ్మబడు కొనబడును, ఇది మన మూవీ. ఓకే. దీంట్లో 2 హీరోలు, ఒకటి సుధాకర్ మస్కూరి, 2 శివరాజ్ శంకర్, అండ్ 3 అమ్మాయిలు హీరోయిన్ గా నటించారు. ఓకే. కృతి ఆర్ భట్, నివీక్ష నాయుడు అండ్ ప్రసన్న వీరన్. ఓకే. దీంట్లో ఒక 4 సాంగ్స్ ఉన్నాయి, ఒక 3 ఫైట్స్ ఉన్నాయి. ఓకే. ఒక బిట్ సాంగ్ తో పాటు 5 అనుకోండి. ఓకే. ఇది యూత్ ని టార్గెట్ చేసి యూత్ కోసం డిజైన్ చేసిన సినిమా. యూత్ కి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, అండ్ కామెడీ, రొమాన్స్, వాటినాట్ అన్ని ఉంటాయి. ఎవరైనా ట్రైలర్ చూడని వాళ్ళు ఒకసారి ట్రైలర్ చూడండి. ట్రైలర్ సాంగ్స్ చూసి నచ్చితేనే
రండి. రిలీజ్ ఎప్పుడు ఉంది? ఫిబ్రవరిలో రిలీజ్. డేట్ ఫిక్స్ అవ్వాలి. నా డేట్ ఇంకా ఫిక్స్ కాలేదు. ఫస్ట్ ట్రైలర్ అయితే రిలీజ్ చేసినాం. ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్ అయింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటది. ఓకే, మనం డేట్ కొంచెం చూస్తున్నాము. ఓకే, మంచి డేట్ కోసం. ఫిబ్రవరిలోనే ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ పడుతుంది. ఓకే, అది డేట్ తొందరలో అనౌన్స్ చేస్తాం. ఈ కాన్సెప్ట్ అంతే. ఇంకేమైనా మళ్ళీ మీరు ఇంతకు ముందు ఏమైనా సినిమాలు తీసారా మీరు? సినిమా ఇది నా డెబ్యూ సినిమా. డెబ్యూ అన్న, తొలి పరిచయం. ఇంతకు ముందు అంటే ఏదైనా సినిమాలో అంటే అసిస్టెంట్ డైరెక్టర్ గా ఏం చేయలేదు కానీ షార్ట్ ఫిలిమ్స్ అవి ఇవి చేసారు. షార్ట్ ఫిలిం చేసాం, చాలా చేశారు. అంటే ఈ సినిమా మీద చాలా గ్రిప్ పెట్టుకొని చాలా కష్టపడి చేసినట్టున్నారు. ఈయన చెప్పిన మాటలు అయితే చాలా కనెక్ట్ అవుతున్నాయి. ఆయన కోపంతో మాట్లాడారా ఏం మాట్లాడక నాకు తెలియదు, సారీ. చెప్పు. అంటే ఆయన కష్టాలు, మీ కష్టం గురించి ఆయన కళ్ళ గురించి చెప్తుంటే నాకు కొంచెం బాధ వేసింది. కష్టపడాలి కదా ఈ టైంలోనే. ఎన్ని రోజులు తీసారు సినిమా? వర్కింగ్ డేస్ అంతా కొత్త వాళ్ళు కాబట్టి 80 days దాకా అయినాయి వర్కింగ్ డేస్. దాదాపు 3 months కంప్లీట్, 3 నెలలు. అండ్ ఇంకోటి ఏంటంటే కొత్త వాళ్ళు కాబట్టి అంతా సీన్ బై సీన్ వర్క్ షాప్ చేసుకోవడం, వాళ్ళకు నేర్పించడం, అట్లా ప్రాక్టీస్ చేపించి సీన్ షూట్కి వెళ్ళడం, అట్లా సీన్ బై సీన్ గ్యాప్ ఇచ్చుకుంటూ చేసుకున్నాం. ఆ కొత్త వాళ్ళు కూడా ఎవరు మా సబ్స్క్రైబర్స్ మొత్తం కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చారు. 90% మా సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీయే. ఒక 10% అవుట్ బయట వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా చేశారు. సబ్స్క్రైబర్స్ అన్నప్పుడు మరి హీరోలు ఎక్కడెక్కడ నుంచి కర్ణాటక కావచ్చు, బెంగళూరు కావచ్చు, అక్కడ నుంచి పట్టుకుని వచ్చింది. నీ చెవుల బెల్లంగడ పెట్టుకున్నావా? నీ చెవుల బెల్లంగడ పెట్టుకున్నావు అంటున్నా. చెప్తున్నా కదా అర్థమైతే నా గాడిలోకి మాట్లాడుతూ మళ్ళీ 90% నా సబ్స్క్రైబర్స్ ఉన్నారు అయ్యా. ఒక 10% దొరకలేరు, టాలెంట్ ఉన్న తీసుకొచ్చి పెట్టిర్రు. అదే కాదు మళ్ళీ నువ్వు హీరోయిన్ ఆర్గే పట్టుకొని యజ్ఞం ఒక ఆమె పెడితే ఆమె 3-4 రోజులు షూట్ చేసినాం కదా, ఇంకో ఆఫర్ తగిలితే ఇది ఫస్ట్ పని కొట్టేసి వెళ్ళిపోయింది. అనవసరంగా 4-5 లక్షలు ఖర్చు పెట్టినాం కదా, మళ్ళీ రీషూట్ చేయాల్సి వచ్చింది. మళ్ళీ నువ్వు సబ్స్క్రైబర్స్ కాకుండా బయటకి పట్టుకొచ్చి ఏజెంట్ గా చేసిన మోసాలు కొందరు చేసిరు, అందరు కాదు. అది అంత కోపం ఎందుకు మరి? నార్మల్ గా చెప్పచ్చు కదా. ఎట్లా మాట్లాడుతున్నావు ఒక విషయం, పబ్లిక్ టాక్ తీసుకున్నట్టు అంత ఈజీ కాదు. ఇంటర్వ్యూ ఒకటి గుర్తుపెట్టుకో, పబ్లిక్ టాక్ తీసుకున్నంత ఈజీ కాదు. పబ్లిక్ నెట్వర్క్ అంటే అదే చెప్తున్నా, పబ్లిక్ టాక్ తీసుకున్నంత ఈజీ కాదు. చెప్తున్నా నేను పబ్లిక్ టాక్ తీసుకున్నప్పుడు పబ్లిక్ ని నా మనుషుల దగ్గర ట్రీట్ చేసిన. అట్లా తీసుకోకపోతే 10 లక్షల మంది సబ్స్క్రైబర్స్ నా కుటుంబ సభ్యులు గారు. అర్థమైందా? నేను కూడా అదే స్థాయి నుంచి వచ్చినా, అదే స్టేజ్ నుంచి వచ్చినా. నేను ఏదైనా సమాధానం రాబట్టుకోవాలంటే తేనె ఊసి కత్తి పెడుతున్నావు. నువ్వు డైరెక్టర్ కత్తి పెట్టి పక్క అంటున్నావు, ఇంకేదైతే ఏందా డైరెక్టర్ గారు ఇదేంది మాటలు? ఏం చెప్పాలి చెప్పండి. నెగిటివిటీ సేల్ అవుతుంది అనేసి ఆయన నెగిటివ్ లోనే వస్తున్నాడు. మనకు కూడా ప్రమోషన్ కావాలి, మన కోసం వచ్చింది అన్న కాబట్టి రెస్పెక్ట్. సారీ అన్న, నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, మా తరపున నేను సారీ చెప్తున్నా. ఎందుకు నా తప్పైతే కాకపోతే నేను ఇది చేస్తాం కాదు, కరెక్ట్ కాదు. ఇది మాటలు చాలా రఫ్ మాట్లాడుతున్నానండి, నా వల్ల అవ్వదు. సారీ అండి. నువ్వు ప్రిపేర్ కాలేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం మాట్లాడు, ఎవరో ఛానల్ చేసుకోవాలి నా సబ్స్క్రైబర్స్ నీకు వస్తారు, లేకుంటే ఇంకేదో చేద్దాం, లేకుంటే ఇంకోటి ఏమైపోయిందంటే ఎటువంటి అడ్డం పొడుగు క్వశ్చన్లు అడిగితే కొంచెం హైలైట్ అయితే అది హైలైట్ కావాలి. ఒకటి సుధాకర్ ఒకటి మాట్లాడేది ఒకటి, మీరు క్యారెక్టర్ విధానం అనేది ఒకటి ఉంటుందండి. నేను చెప్పేది చెప్పండి. మనిషికి విధానం అనేది ఒకటి ఉంటుంది. అందరూ ఇంటర్వ్యూ చేస్తారు, అందరూ మంచిగా చేస్తారు. ఓకే, అడిగే పద్ధతి. ఇప్పుడు తను నువ్వు ఎంత చిల్లరగా అడిగినా అని తను ఒక నీట్గా పూస కూర్చున్నట్టుగా పూలు తీసుకొచ్చి దారం పెట్టి దండ కుట్టినట్టు చెప్పి నాకు కోపం రాకపోతున్నాను. ఆయన అంత మంచి చెప్పినాం కదా, మళ్ళీ దండ మొత్తం చిల్లంపల్ల చేసి మళ్ళీ దండ కూర్చంటే ఇంకేడమంటుంది అంటున్నా. ఆయన పేరు కోపాలేదు డైరెక్టర్ గారు, మీ పేరు కోపడ్డా? కోపడితే నేను కూడా నేనేం కోపడతా అంటే నేను కోపడితే నేను చెప్తున్నా శివుని ముందు నంది లెక్క నేను వాడిని చెయ్యాలంటే నన్ను అన్నాలి ఫస్ట్. ఓకే ఒక నిమిషం, ఈయన ఆపమన్నాడు. ఇంకో విషయం, మీ సినిమాలో ఎక్కువ బాధపడ్డ రోజు ఏమైనా ఉందా అండి? ఈ సినిమా చూసే 80 days అని చెప్తున్నారు. ఎక్కువ బాధపడ్డ రోజు, ఈయన సతాయించిన రోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ గా సుధాకర్ పై చెప్పండి. కొంచెం కామెడీగా ఉన్నాడు దయచేసి. చాలా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు పాపం, చాలా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు. చాలా బాధపడ్డ రోజు ఉందా?
బాధపడ్డది అంటే ఈయన వల్ల అయితే ఏం జరగలేదు. ఈయనకు అంటే ఈయన వల్ల కాదు కానీ ఇందాక చెప్పారు రీషూట్ తీసినట్టు ఒక అమ్మాయిని పెట్టుకొని అవునవును అవన్నీ పార్ట్ ఆఫ్ ద గేమ్. ఒక 3-4 లక్షలు పోయినాయి, అది ఓకే, దాని గురించి ఏం బాధపడలేదు. ఆమె వెళ్ళిపోవడం వల్ల ఇంకా మంచి వాళ్ళు దొరికారు, ఇంకా మంచిగా సెట్ అయింది. రీషూట్ మొత్తం చేసింది. కాకపోతే 99% షూట్ అయిపోయిన తర్వాత చైన్ స్నాచింగ్స్ చూసారు కదా మీరు ట్రైలర్ లో. అవును. ఒక సీన్ లో ఏంటంటే టీవీ అట్లా పడిపోతుంది, ఆ టీవీ పడ్డది రెండో టేక్ లో అది పడి కొంచెం ఇట్లా కొయిసాగా వచ్చింది అనమాట బయటకి. ఆ రెండో టేక్ లో ఏంది ఇక్కడ పడింది, పడితే 3 ఇంచుల లోపు, 2 ఇంచులో 3 ఇంచులు అనుకోండి, అంత లోతు దిగింది ఇక్కడ మనోడికి. మనోడికా దిగి 12 గుడ్లు పడ్డాయి. అమ్మో చూపించు మళ్ళా ఇదొక స్టంట్ అనుకుంటాడు అన్న. పడ్డాయా? లేచి సరిగా చూపిరా, ఎందుకట్లా దొంగ సాటి. అది చాలా కష్టపడ్డా, కుట్లు పడ్డందుకు మస్తు బాధపడ్డా. అప్పుడు కూడా ఏం లేదు, జస్ట్ హాస్పిటల్కి వెళ్ళినాం, వచ్చేసినాం, ఆ కుట్ల మీదనే చేసేసింది మనం. అలాగే హాస్పిటల్ వెంటనే అంటే ఒక 2 hours తర్వాత అనుకోండి చేసేసి. మాకు ఫైటింగ్స్ లలో కూడా నేను అన్నాడు డూబులు పెడదామంటే సురేష్ ఉన్నాడు, సురేష్, శివరాశంకర్, మేము ముగ్గురు, మా ముగ్గురికి ఒక ఫైటింగ్ సీన్ ఉంటుంది. మీకు డూబులు పెడదాం ఎందుకంటే ఇది అవుతుంది అంటే, లేదన్నా మన బడ్జెట్ మన పరిస్థితి మనకు తెలుసు కాబట్టి వాళ్ళు కూడా పాపం మెచ్యూరిటీ ఆలోచనతో నేను అలా చెప్పిన, ఈయన మొండోడు ఒక్కసారి మీరు ఫిక్స్ అయినాక మీ శివాలతో కూడా ఫైటింగ్ చేపిస్తాడు, మీరు ఫస్ట్ ఫిక్స్ కావాలి. ఈయన ఒక టార్గెట్ అనుకున్నాను ఒకసారి, అది ఏదైనా కానీ మొత్తం ఇల్లు గిల్లు అన్ని వదిలేసి వచ్చినాయన. ఎక్కడ ప్రాపర్ ఎక్కడ అది పక్క పెట్టు. కానీ మేము ఫైటింగ్ సీన్ లో చెప్పినమాట తను, మేము ఫస్ట్ ఫిక్స్ కాండి, నేను డూబ్లో పెడతాం, డూబ్లో పెట్టి మేము చెప్పిస్తాం, ఎందుకంటే ఫైటింగ్ సీన్ ఘోరంగా ఉన్నాయి అది అంటే. మా బాధ ఏంటంటే ఈయన పాపం అంతా పెట్టుకొని అంత ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టినాను, మళ్ళీ మేము బటర్ కావద్దు, నా వల్ల ఆయన ప్లస్ కాకుండా సరే కానీ మైనస్ కావద్దని మేము ముగ్గురం ఆలోచన చేసి నేను చెప్పిన మొత్తం మేమే చేసినాం వితౌట్ డూప్ చేసి, వితౌట్ డూప్. ఇంకోటి ఏది సురేష్ కూడా వీళ్ళందరూ ఏమన్నారు అట్లా అన్నప్పుడు నేను చెప్పిన ఒక మాట అనండి, ఆయన ఒకవేళ మనం ఫస్ట్ కన్ఫర్మ్ అయ్యేటప్పుడు ఫిక్స్ అయ్యేటప్పుడు మనం కన్ఫర్మ్ కావాలి. వన్స్ మనం ఫిక్స్ అయినాక ఆయన ఫిక్స్ అయిన అనుకో, మనం చచ్చిపోతే మన శవాలతో కూడా ఫైటింగ్ చేస్తారు. మనం బొంద పెడదామంటే 4 రోజులు ఎవరు బిడ్డ ఫైటింగ్ సీన్ ఉందా అయిపోయినాక బొంద పెడదాం అంటాడు. అట్లాంటి క్యారెక్టర్. అట్లుంటేనే మనం అనుకున్న సాధించాం. వాస్తవం వాడు ఏం చేస్తే అది మనం ఓకే అంటే అది. ఈ విషయంలో ఇట్లాంటి సంకల్పం ఉంది కాబట్టి ఇవాళ నేను ఒక హాస్పిటల్ ఎంతమంది తిట్టినావి ఒక హీరో లెక్క వెళ్ళిపెట్టాను. నేను ఒకటే ఫిక్స్ అవుతా, డైరెక్టర్ నా దేవుడు కాదు. ఆయన వర్క్ డైరెక్టర్ గారు ఒకటి నాకు తెలియదండి, ఆయన వర్క్ అంత 12 కుట్లు పడిన తర్వాత కూడా చేయడం నిజంగా చెప్తున్నా, సారీ ఏమనుకోకండి, నిజంగా చాలా గ్రేట్. నేనే చెప్తున్నా సినిమా అంటే ఇన్ని కష్టాలు ఉంటాయనేది మాకు తెలియదండి. నేను కూడా ఏమంటున్నా, అది ఒక్కసారి ఐడి కార్డు ఇస్తారా, అది ఇవ్వండి, అది తీసి ఇవ్వండి. ఇంత కష్టపడిన తర్వాత ఒక మెసేజ్ ఉన్న సినిమా మేము కూడా వేసుకోవచ్చా? వేసుకోవచ్చు కదా మేడం, మాకు తెలియదు కదా. ఏదో ఒక్కసారి జస్ట్ ఇట్లా కళ్ళ కదుకొని దాన్ని తిట్టినందుకు సారీ. ఎందుకోసమంటే నాకు తెలియదు కదా, చాలా మంది ఇలాంటి సినిమాలు చూస్తున్నారు కాబట్టి కామెంట్ చూసేయాలని నేను అన్నాను. ఏంటంటే మాకు తెలియదు కదా. నిన్ను అన్నయ్య నిన్ను కాదు, ఒకవేళ నువ్వు ఆ మాటలు ఇంటెన్షన్ తో అన్నావు నిన్నే అన్నట్టు, అన్నాడు వాడిని అన్నట్టు. అట్లా అంటే చూస్తే అది మాటలు కావచ్చు, ఆ ట్రైలర్ కావచ్చు, చూస్తే ఏదో పిచ్చి పిచ్చి సినిమాలాగా ఉంది, కానీ ఇన్ని హీరో కష్టాలు కావచ్చు, మెసేజ్ కావచ్చు, సారీ అంటే తీస్తారు కదా సినిమాలు అన్నాడు, పిచ్చి కుక్కర్ కొట్టాడు కొడుతున్నాను. ఇక మళ్ళీ ఇంకా ఇట్లా మాట్లాడినట్టే మంచిగా ఉంటది. చెప్తున్నా ఒకటే చెప్పండి ఆయనకి, ఇంకా మళ్ళీ ఇంకా పిచ్చి పిచ్చి మాట్లాడారు. మరి మీరు పిచ్చి పిచ్చి సినిమా అనేది తప్పు కదన్నా. కాదన్నా, చాలా మంది ఇప్పుడు తీస్తున్నారు కదా సినిమా, సమాజానికి ఉపయోగపడిన సినిమా తీస్తున్నారు. పిచ్చి పిచ్చి సినిమాలు వస్తున్నాయి అంటున్నారు కానీ మాది పిచ్చి పిచ్చి సినిమా అనొద్దు. మీరు బాగుంది కాబట్టి హెల్మెట్ లేకుండా ఖచ్చితంగా చేసుకున్నారు, మీరు ఒక మెసేజ్ పెట్టిండ్రు, అర్థమైంది. ఆయన కష్టం చూసి ఆయన ప్రశ్న ఏంటి నేను చప్పట్లు కొడుతున్నా అంటే సినిమాకి
అంగీకరిస్తా ఖచ్చితంగా ఆ ఏ రోజు రిలీజ్ ఉందో ఆ రోజు నవ్వుకుంటేనే ఏ చేస్తారు ఏమంటున్నారు సార్ నవ్వుకుంటే నవ్వుకుంటే పిచ్చి పిచ్చి అంటే కూడా మనం నోరుతోని నవ్వుకుంటా నొదడుతోని ఎక్కిరించినట్టు నీ కథ అట్లా కాదు సుధాకర్ ఒకటి హీరో గారు కూల్ గా ఏది ఏమైనా నేను ఒకటే చెప్తున్నా 100% చెప్తున్నా ఆయన కష్టం కావచ్చు మీ కష్టం కావచ్చు తెలిసింది నాకు తెలియక ఏదో అన్న సారీ చెప్తున్నా ఖచ్చితంగా నేను కూడా ఈ సినిమాకు ఇచ్చట లవ్ అమ్మబడును కొనబడును నేను చూస్తున్నా మీరు కూడా చూడండి ఎందుకోసం అంటే సినిమా కష్టాలు మామూలు లేవు నిజంగా చెప్తున్నా నాకు ఈ టైటిల్ చూస్తే ఏదో అనిపించింది అందుకే కోప్పడ్డా సారీ అండి మరొకసారి చెప్తున్నా మా ఛానల్ అభిమానుల తరపు నుంచి కూడా చెప్తున్నా కానీ ఇప్పుడు అర్థమైపోయింది మంచి మెసేజ్ ఉందండి స్టోరీలో మంచి మెసేజ్ ఉంది చివరిగా క్లైమాక్స్ గా ఆ సినిమాలో ఒక నచ్చిన పాట మీరు ఒక చెప్పండి ఒకటి మీకు నచ్చిన పాట యాక్చువల్గా 2 పాటలు రిలీజ్ అయినాయి ఇంక 2 రిలీజ్ అవబోతున్నాయి ఓకే అంటే హైలైట్ ఒక చాలా మంది ఇప్పుడు చూస్తారు కదా కాదు అలా కాదండి ఒక పాటతోనే సినిమాలు వేస్తుంది మీకు తెలుసా సినిమాలో ఒక పాట హైలైట్ ఉంది ఇప్పుడు బలి 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 రా బలి అనుకుంటా సినిమా ఆ పాటకు హైలైట్ హీరో ఎంట్రీ కావచ్చు అది అప్పుడు కావచ్చు ఫైనల్ గా ఒక క్లైమాక్స్ చెప్పేసి ముగిద్దాం అయితే ఫస్ట్ సాంగ్ టైటిల్ సాంగ్ రిలీజ్ అయింది అది బాగుంది రఘుకుంచే వాళ్ళంతా పాడితో ఓకే అండ్ రెండోది ఎలా ఇంకెలా అని అది 3-4 కోట్ల మంది పైగా చూసారు వాము అది ఒక చాలా రీల్స్ అయినాయి చాలా అదే అయింది ఓకే కాకపోతే ఇంకొకటి ఆకర్ష ఆకర్ష అని ఒక సాంగ్ వస్తుంది ఓకే అది మాత్రం మొత్తం ప్యాక్ అయిపోద్ది మొత్తం చినిగిపోతుంది చినిగిపోద్ది థియేటర్ లో చినిగి కాదు యూట్యూబ్ లో కూడా యూత్ అది పడి చేస్తారు అట్లుంటది పాట తొందరలో రిలీజ్ చేస్తాం మేము కూడా వెయిట్ చేస్తున్నాం సినిమా ఓకే అండి ఆల్ ది బెస్ట్ నిజంగా చాలా హ్యాపీ అనిపించింది ఇంత మంచి సమయం ఇచ్చిండ్రు నాకు మాకు చాలా అనిపించింది హీరో గారు సారీ అయ్యో సారీ కోపం వచ్చి నాకు కోపం కావాలని అదంటే చాలా మంది తీస్తారు కాబట్టి అన్నాను సహజంగా ఇప్పుడు మీరు కంటెంట్ చెప్పిన తర్వాత నేనే వేసుకున్నాను మీరు వేయలే మెడలో అభిమానులకు ఏంటంటే చాలా మంది మెసేజ్ కావాలా ఈ గాడి లక్ష్మణ్ ప్రశ్నించే గొంతు చెప్తున్నాను ఏంటంటే ఉన్నది వాస్తవం చెప్తానండి మీరు నాకు తెలిసిన తర్వాత క్లారిటీ తెలిసిన తర్వాత కూడా నా తప్పని నేను ఒప్పుకుంటున్నాను మీకే కాదు టోటల్ ఏదైతే ఇచ్చట లవ్ అమ్మబడు కొనబడు టీం అందరికి కూడా క్షమాపణ నా చాలా తరపున ఓకే అండి మిత్రులారా దయచేసి నేను కూడా ఈ సినిమాను చూస్తున్నాను ఫిబ్రవరిలో రిలీజ్ అట మీరు కూడా ఒకసారి చూడండి ప్రతి ఒక్కరు రండి సినిమా మంచి మెసేజ్ ఈ రోజు సమాజంలో ఏం జరుగుతున్నదో డైరెక్టర్ గారు అదే విధంగా మనకు క్లారిటీ కూర్చున్నట్టు చెప్పారట మరి ప్రతి ఒక్కరు మీరు చూడండి చాలా మంది పనికిరాని సినిమాలు చూస్తారు మరొకసారి ఇట్లాంటి మెసేజ్ వచ్చే సినిమాలు పైగా కొత్త వాళ్ళు కూడా ఆయన ఎంత కష్టపడ్డారో మరొకసారి పాపం ఆ హీరో గారికి సుధాకర్ 12 రాళ్ళు అది ఏదైతే కుట్లు పడితే కూడా మరీ 2 hours లో కుట్లు వేసుకొని మరి షూట్ చేశారట ఆ సినిమా కష్టాలు ఏందో అది చెప్తేనే అక్కడనే నేను పడిపోయినా నిజంగా చెప్తున్నాను దయచేసి ప్రతి ఒక్కరు చూడండి నేను కూడా నా ఫ్యామిలీతో పాటు వస్తానండి మీ సినిమాకి ఓకే అండి వన్స్ మోర్ మరొకరిసారి కంగ్రాచులేషన్ మీ టీం అందరికీ ఓకే మీ గ్యాంగ్ లో 10 మంది ఉంటే 2 రండి 4 ఉంటే 1 రండి చాలు వచ్చి సినిమా చూడండి మీకు నచ్చుతుంది నచ్చి మీరే మీ గ్యాంగ్ మొత్తం వేసుకొని మళ్ళీ ఇంకో షోకి వస్తారు అది మా గ్యారంటీ దయచేసి మీ గ్యాంగ్ లో 10 మంది ఉంటే కనీసం 2 వచ్చి చూడండి ఇది ఒక్కటి చేయండి మా కోసం చాలు ఎందుకంటే డబ్బులు ఎవరికి ఊరికే రావు కదా ఒకసారి చూడండి థ్యాంక్ యూ సో మచ్ ఇచ్చట లవ్ అమ్మబడును కొనబడును